దర్శిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం లాస్ట్ వీడియోస్లో పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ పీరియాడిక్ టేబుల్ అనేది ఓన్లీ బిట్స్ చెప్పి వదిలేస్తే సరిపోదని చెప్పేసి కావాలనే స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్ కోసం థియరీ మొత్తం కూడా చెప్పడం జరిగింది. నేనైతే ఆ థియరీని మ్యాక్సిమం ఇచ్చేసాను. ఓకేనా? సో ఈరోజు చూద్దాం ఈ యొక్క బిట్స్. నేను థియరీ చెప్పుకున్నాను కదా, ఆ థియరీ మీద బిట్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వలేదు. ఓకేనా? నేనైతే చూశాను. ఓకే, థియరీ చెప్పకముందు నేను ఏమేమి బిట్స్ ఇచ్చారో చూడలేదు. కానీ ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ దాటి వెళ్ళడం అనే నమ్మకం కాబట్టి ఒక్క బిట్టు కూడా ఈరోజు చెప్పే వీడియోలో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వలేదు. ఓకేనా? అన్నీ కూడా వచ్చేసాయి. అండ్ ఈ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 250 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ పీరియాడిక్ టేబుల్ మీద 250 క్వశ్చన్స్ చెప్తాను. అయితే ఈసారి ఏం చేస్తానంటే ఏమైనా రిపీటెడ్గా వస్తే ఎలిమినేట్ చేస్తాను. ఎందుకంటే టైం వేస్ట్. రిపీటెడ్ బిట్స్ ఏమైనా వస్తే ఎలిమినేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సార్లు బిట్ వచ్చింది అంటే 2 సార్లు తీసుకుంటాను. ఓకేనా? ఓకేనా? 3 సార్లు వచ్చిందంటే 1-2 సార్లు తీసుకుంటాను. సేమ్ మోడల్ అయితే ఓకేనా, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి కదా, ఇంకా బయాలజీ ఉంది కదా, సో ఇంకా కెమిస్ట్రీ కూడా ఇంకా హాఫ్ కూడా అవ్వలేదు కదా. సో చూద్దాం. ఈరోజు కొంచెం వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా చెప్తా ఉంటాను. ఎందుకంటే థియరీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే థియరీ ఎవరైతే చూడలేదో ఆ థియరీ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది మెండలీఫ్ యొక్క జాన్ న్యూలాండ్స్ ఇచ్చిన పీరియాడిక్ టేబుల్. అవునా? చూడండి, ఇక్కడ కోబాల్ట్ నికెల్ ఒకే చోట పెట్టారని చెప్పానా. సో కోబాల్ట్ నికెల్ చూడండి ఒకటే ప్లేస్లో పెట్టారు. కానీ వాటి ప్రాపర్టీస్ ఒకటేనా? ఒకటే షెల్లో ఎలా పెడతారు? అసలు వాటి యొక్క ప్రాపర్టీస్ ఒకటి కాదు కదా. కానీ ఇతర ప్రాపర్టీస్ ఒకటే అని చెప్పేసి ఒకే దానిలో పెట్టారు అనమాట. ఓకేనా? అదొక లిమిటేషన్ కూడా మనం చెప్పుకున్నాం. అవునా? సరే, దాని గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిజల్ట్స్ దట్ 10th ఎలిమెంట్ ఇన్ ద న్యూలాండ్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. క్రింద ఇచ్చిన న్యూలాండ్ ఆవర్తన పట్టికలో 10వ మూలకాన్ని పోలి ఉండేది ఏది అన్నారు. 10వ మూలకాన్ని పోలి ఉండేది. అసలు నేను చెప్పానా 10వ మూలకం దేన్ని పోలి ఉండేదని చెప్పలేదు కదా. కానీ ఏం చెప్పాను చూడండి, ఎవరితోనో న్యూలాండ్స్. ఓకేనా? జాన్ న్యూలాండ్స్ కదా, జాన్ న్యూలాండ్స్. ఓకే, అయితే ఇతను ఏం చెప్పాడు? ప్రతి 8వ మూలకం 1వ మూలకాన్ని పోలి ఉంటుంది. దాని యొక్క రసాయనిక ఏంటివి లక్షణాలు అనేవి, దాని యొక్క ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి దేని కలిగి ఉంటాయి? ప్రతి 8వ మూలకం 1వ మూలకానికి పోలి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి 9వ మూలకం అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రతి 9వ మూలకం 2వ మూలకాన్ని పోలి ఉంటుంది. ప్రతి 10వ మూలకం 3వ దాన్ని పోలి ఉంటుంది. అవునా? ప్రతి 11వ మూలకం 4వ దాన్ని పోలి ఉంటుంది. ప్రతి 12వ మూలకం 5వ దాన్ని పోలి ఉంటుంది. ప్రతి 13వ మూలకం 6వ దాన్ని పోలి ఉంటుంది. అంతే కదా. ప్రతి 8వ మూలకం 1వ దాంతో పోలి ఉందంటే దాని తర్వాత ఇదే కదా, దాని తర్వాత ఇదే కదా, దాని తర్వాత ఇదే కదా. సో ఇట్లా ఓకేనా, ఇండైరెక్ట్గా మనం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమడిగారు? 10వ మూలకానికి దేని పోలి ఉంటుంది అంటారు. ఇప్పుడు ఇదే కదా 10వ మూలకం, అప్పుడు దేని పోలి ఉంటుంది? థర్డ్ వన్. ఓకేనా? 3వ మూలకాన్ని పోలి ఉంటుంది. సో ఇలా కూడా బిట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సరే, నెక్స్ట్, ఎలిమెంట్స్ డాష్ వర్ ప్లేస్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఆఫ్ న్యూలాండ్స్ విత్ హాలోజన్స్. చూడండి, సరే చూడండి, ఏ మూలకాలు న్యూలాండ్ యొక్క ఆవర్తన పట్టికలో హాలోజన్లతో ఉంచబడినది. ఓకేనా? చూడండి, మీకు ఆప్షన్స్ సంబంధం లేదు, ఏమడిగారో సంబంధం లేదు. కాకపోతే అక్కడ ఏమనుంది? జాన్ న్యూలాండ్స్ అని ఉంది. జాన్ న్యూలాండ్ అని కనపడంగానే మీకు గుర్తు రావాల్సింది కోబాల్ట్ నికెల్. ఎందుకని? ఈ 2 ఎలిమెంట్స్ని తను ఒకటే ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయని చెప్పేసి ఎక్కడ పెట్టారు? ఒకటే ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయని చెప్పేసి ఒకటే షెల్లో పెట్టేశారు. కానీ చూడండి, కానీ ఒకట కాదు కదా. సో మీకు గుర్తుకు రావాల్సింది కోబాల్ట్ నికెల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ కోబాల్ట్ నికెల్ ఎక్కడ గుర్తు రావాలంటే మెండలీఫ్ దగ్గర గుర్తు రావాలి. ఎందుకని? తను పరమాణు భారాన్ని పెంచుకుంటూ ఇలా పీరియాడిక్ టేబుల్ తీసుకెళ్లారు కదా.
అప్పుడు కోబాల్ట్ నికెల్ అని ఇచ్చినప్పుడు మరి కోబాల్ట్ యొక్క ఏమో పరమాణు భారం ఎక్కువగా ఉంది, నికెల్ యొక్క పరమాణు భారం తక్కువగా ఉంది. అప్పుడు ఫస్ట్ నికెల్ రావాలి, తర్వాత కోబాల్ట్ రావాలి. కానీ తను ఏం చేశారు, ఫస్ట్ కోబాల్ట్ పెట్టారు, తర్వాత నికెల్ పెట్టారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. ఈ రెండు గుర్తు రావాలి. 99.99% అడిగేది ఏంటంటే జాన్ న్యూలాండ్స్ యొక్క కోబాల్ట్ నికెల్ గురించి అడిగారు, కానీ 1% కూడా ఇప్పటి వరకు ఈ యొక్క మెండలీఫ్ యొక్క కోబాల్ట్ నికెల్ పరమాణు భారానికి ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పేసి అడగలేదు. కానీ అది కూడా ఒక లిమిటేషన్ లా గుర్తుపెట్టుకోని నేను చెప్పాను. అదే ఇక్కడ ఏమడుతున్నారంటే ఎలిమెంట్స్ డాష్ వర్ ప్లేస్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్, ఓకేనా, ఆఫ్ న్యూలాండ్ విత్ హాలోజన్స్. ఏ మూలకాలు న్యూలాండ్ యొక్క ఆవర్తన పట్టికలో హాలోజన్తో ఉంచబడింది? ఏ మూలకాలు? కోబాల్ట్ అండ్ నికెల్, అంతే కదా. అవి హాలోజన్స్ ఏవైతే మనకేంటి. సరే, ఇప్పుడు హాలోజన్స్ వచ్చింది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుందాం. ఓకే, అక్కడ ఇచ్చిన సెల్ ఏంటంటే హాలోజన్స్తో పెట్టారు, ఓకేనా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేనైతే ఈ క్వశ్చన్ చూడంగానే ఆప్షన్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతా. కోబాల్ట్ నికెల్ ఎక్కడ ఉన్నాయని. ఎందుకు అడిగింది? జాన్ న్యూలాండ్స్ కదా. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ వాస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్? కింద ఇచ్చిన వాళ్ళ న్యూలాండ్ యొక్క అష్టక సిద్ధాంతంలో చివరి మూలకం ఏమిటి? ఏంటిది? థోరియం. చివరి మూలకం అదే కదా. జాన్ న్యూలాండ్స్ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు? 56 ఎలిమెంట్స్ ఇచ్చారు. అంతేకాదు 56 తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఏ ఎలిమెంట్స్ కూడా కనిపెట్టడానికి ఆస్కారం లేదు అని చెప్పారు, అవునా? అంతేకాదు ఇతని డెవీ మెడల్ వచ్చింది ఎప్పుడు? 1887. ఎవరిచ్చారు? రాయల్ సొసైటీ లండన్ వారు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్, అదే ఫస్ట్ ఎలిమెంట్ అడిగితే హైడ్రోజన్, అవునా? లాస్ట్ ఎలిమెంట్ అడిగారు కాబట్టి థోరియం. కొన్ని బుక్స్లో జీరియం అని కూడా ఉంది, కానీ 90% దీన్నే అడిగారు. ఒకవేళ దీన్ని చెక్ చేయాలనుకుంటే ఆప్షన్లో థోరియం ఇవ్వరు, కానీ థోరియం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐరన్ దట్ రిజమ్స్ కోబాల్ట్ అండ్ నికెల్ ఇన్ ద ప్రాపర్టీస్ హాస్ బీన్ కెప్ట్ ఫర్ అవే ఫ్రమ్ దీస్ ఎలిమెంట్స్. విచ్ వన్ ఆఫ్ దిస్ ఈజ్ షార్ట్ కమింగ్? ఓకే, కోబాల్ట్ మరియు నికెల్ పోలిగి ఉండే ఐరన్ ఈ మూలకాలకు దూరంగా ఉంచబడిన సిద్ధాంతం. యాక్చువల్గా ఇది ఏంటి అంటే మనకేం తెలుసు? మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనకేం తెలుసు? ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ అన్నీ కూడా వరుసగా ఇలా వస్తాయి, అవునా? కానీ ఇతరు జాన్ న్యూలాండ్స్ గారు ఏం చేశారు అంటే కోబాల్ట్ నికెల్ని మాత్రం, ఓకేనా, ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టేసి ఫెర్రస్ని మాత్రం ఎక్కడో దూరంగా ఉంచారు. కానీ మనకేం తెలుసు? ఈ 3 లక్షణాలు ఒకలాగే ఉంటాయి. ఈ 3 లక్షణాలు ఒకలాగే ఉంటాయి కాబట్టి ఫెర్రస్ తర్వాత కోబాల్ట్, కోబాల్ట్ తర్వాత నికెల్ మనం ఇలా రాసుకుంటూ వచ్చాం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో, ఆధునిక ఆవర్తన పట్టికలో. కానీ ఏం చేశారంటే కానీ ఈ యొక్క ఐరన్ ఫెర్రస్కి కోబాల్ట్ నికెల్ని చాలా దూరంగా పెట్టారు. అర్థమవుతుందా? సో రెండు దగ్గరగా లేవు, ఓకేనా? చూడండి, కావాలంటే చూడండి, ఫెర్రస్, కోబాల్ట్ అండ్ నికెల్, అర్థమవుతుందా? కాబట్టి చూడండి, ఇప్పుడు ఏ సిద్ధాంతం? అష్టక సిద్ధాంతం. జాన్ న్యూలాండ్ యొక్క అష్టక సిద్ధాంతం, ఓకేనా? నెక్స్ట్, అకార్డింగ్ టు జాన్ న్యూలాండ్స్ ఆక్టావ్ థియరీ, హౌ మెనీ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్? జాన్ న్యూలాండ్ యొక్క అష్టక మండల సిద్ధాంతం అంటే ఏంటిది? అష్టక సిద్ధాంతం అన్నమాట, ఓకేనా? ప్రకృతిలో ఎన్ని అంశాలు మీన్స్ ఎన్ని మూలకాలు ఉన్నాయి అని అర్థం. ఎన్ని మూలకాలు ఉన్నాయి? 56. ఎందుకని? ఈ ప్రపంచంలో 56 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, అంతకుమించి ఒకటి కూడా కనిపెట్టడానికి అవకాశం లేదు అని చెప్పారు కదా. కాబట్టి ఎన్ని ఉన్నాయి? 56. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ దట్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ ఆర్ ది సేమ్ యాజ్ ది ఫస్ట్ ఎలిమెంట్? ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి మీకు. ప్రతి 8వ మూలకం యొక్క లక్షణాలు మొదటి మూలకానికి సమానమైనదని ఎవరు కనుగొన్నారు? ఓకేనా? ఇవన్నీ ఈజీయే థియరీ, అందుకే నేను స్లోగా చెప్పాను. ఈ ప్రాబ్లమ్స్ మీ అందరికి వచ్చినాయి ఉంటాయి, చిన్నవే కదా. సరే చూద్దాం, ఎవరు చెప్పారు? న్యూలాండ్సే కదా. ఇండియన్ మ్యూజిక్తో కూడా కంపేర్ చేశారు అతను, సరిగమ పదనిసా కదా. సరే, నెక్స్ట్, సైంటిస్ట్స్ నేమ్డ్ న్యూలాండ్స్, మెండలీవ్ అండ్ మేయర్. ఓకే, రూథర్ మేయర్ కాకపోతే వెలుగులోకి రాలా. మెండలీఫ్ ఏమైతే పీరియాడిక్ టేబుల్ ఇచ్చారో, సరే ఎలాగో ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా చూడండి. ఎన్సీఆర్టీలో ఏమని ఇచ్చారంటే, ఎన్సీఆర్టీ 11th క్లాస్లో చూడండి, మెండలీఫ్ ఏమైతే పీరియాడిక్ టేబుల్ కనిపెడదామని స్టార్ట్ చేశారు పరిశోధనలు, ఈ యొక్క మేయర్ కూడా అప్పుడే పరిశోధన స్టార్ట్ చేశారు. మెండలీఫ్ కంటే మేయరే పీరియాడిక్ టేబుల్ ముందుగా తయారు చేశారు.
కానీ బయటికి మాత్రం పబ్లిష్ చేయలేదు. రీజన్స్ కూడా అక్కడ ఏమీ చెప్పలేదు, కానీ బయటికి పబ్లిష్ చేయాల. తర్వాత ఏమైంది, మెండలీఫ్ యొక్క పీరియడ్ టేబుల్ బయటికి పబ్లిష్ అయింది. మెండలీఫ్ బాగా పాపులర్ అయ్యారు, తన యొక్క పీరియడ్ టేబుల్తో చాలా బాగా పాపులర్ అయ్యారు. కాబట్టి రూథర్ మేయర్, ఇతని పూర్తి పేరు రూథర్ మేయర్ మాత్రం ఇంకా అక్కడితో ఆగిపోయారు. సో తన యొక్క పరిశోధనని అలాగా ఆపేయాల్సి వచ్చింది. ఓకేనా, సో ఇది దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎన్సీఆర్టీలో. ఓకేనా, అది రూథర్ మేయర్ గురించి. అయితే వీళ్ళందరూ దేని కనిపెడదాన్ని ట్రై చేశారు? మెటలర్జీయా, లోహశాస్త్రమా? కాదు కదా, పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కంటెంట్. ఓకేనా, ఆవర్తన పట్టిక గురించి వీళ్ళంతా పరిశోధన చేశారు కదా. సో నెక్స్ట్, అకార్డింగ్ టు న్యూలాండ్స్ రూల్ ఆఫ్ ఆక్టివ్స్ డాష్ విచ్ రిజల్ట్స్ ది cobalt and nickel in properties is kept far away from these elements. న్యూలాండ్ నియమం ప్రకారం, ఓకేనా, సో న్యూలాండ్ అష్టక సిద్ధాంతం ప్రకారం, న్యూలాండ్ అష్టక నియమం ప్రకారం ఇది పోలి ఉంటుంది, డాష్ ఇది పోలి ఉంటుంది. కోబాల్ట్ మరియు లక్షణాలతో ఈ మూలకాలు దూరంగా ఉంచబడుతుంది. సో సో కొంచెం ఓకేనా. సరే చూడండి, నేనేం చెప్పాను, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ ఇవన్నీ కూడా ఒకటే లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పక్క పక్కనే అరేంజ్ చేశారు. ఓకేనా, సో అయితే కానీ న్యూలాండ్ ఏం చేశారంటే కోబాల్ట్ని నికెల్ని తీసుకెళ్లి సపరేట్గా ఒక షెల్లో ఉంచారు. ఓకేనా, కానీ ఫెర్రస్ని మాత్రం, ఓకేనా, ఫెర్రస్ని మాత్రం వీటికి దూరంగా అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, న్యూలాండ్ కన్సిడర్ దట్ ఓన్లీ డాష్ ఎలిమెంట్స్ వర్ ప్రజెంట్ ఇన్ ద నేచర్. ఈ ప్రకృతిలో డాష్ మూలకాలు మాత్రమే ఉన్నాయని న్యూలాండ్ భావించారు. ఎన్ని? 56. ఓకేనా, సో ఇలాగే ఉన్నాయి. సో బేసిక్స్లో ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, ఇన్ డాష్ న్యూలాండ్స్ అరేంజ్ ద known elements according to the increasing order of atomic masses and found that the properties of each eighth element are similar to the properties of first element. ఏమంటున్నారు చూడండి, ఏ సంవత్సరంలో జాన్ న్యూలాండ్స్ అణు ద్రవ్యరాశిని పెరుగుతున్న క్రమం ప్రకారం తెలిసిన మూలకాలను అమర్చబడి మరియు ప్రతి 8వ మూలకం యొక్క లక్షణాలు మొదటి మూలకం యొక్క లక్షణాలతో సమానంగా ఉన్నాయని కనుగొన్నారు. నేనేం చెప్పాను, కొన్ని బుక్స్లో 1866 ఉంది అని చెప్పాను, కొన్ని బుక్స్లో 1865 ఉంది అని చెప్పాను. ఓకేనా, కానీ ఈ రెండు ఇచ్చినప్పుడు ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు కానీ దగ్గర ఆప్షన్స్ ఇవ్వరు అని చెప్పాను. కానీ ఈసారి ఏమి ఇచ్చారు, ఈ రెండు ఇవ్వాల 1864 ఇచ్చారు, 1864 ఇచ్చారు. మరి 64 ఇచ్చారు కదా అని 55 ఏమైనా ఇచ్చారా? చూడండి, 66 ఏమైనా ఇచ్చారా? అలా ఇవ్వరు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ప్రాబబుల్ ఆన్సర్ ఏంటిది? 1864 ఇస్ ద ప్రాబబుల్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 1865. కానీ చాలా బుక్స్లో 1866 ఉంది. నో ప్రాబ్లం, 66 అని గుర్తుపెట్టుకోండి, పర్లేదు. 65 అని గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పర్లేదు. కానీ మీకేమి బిట్టు మిస్ అవ్వదు, ఎందుకంటే వరుసగా ఇచ్చేయరు. ఓకేనా, సో ఇలాంటివి కావాలనే వరుసగా ఇవ్వరు. ఇస్తే ఏమవుతుంది, మనకి ఎడిషన్ అవుతుంది, ఒక మార్క్ యాడ్ అవుతుంది కదా. సరే నెక్స్ట్, న్యూలాండ్స్ ఆక్టివ్ రూల్ అప్లికేబుల్ ఓన్లీ డాష్ ఎలిమెంట్స్. ఓకేనా, తెలుసు కదా మీకు, కాల్షియం వరకే, అప్ టు కాల్షియం వరకే ఈ యొక్క అష్టక సిద్ధాంతం అనేది పనిచేస్తుంది అని చెప్పానా. అప్ టు కాల్షియం వరకు మాత్రమే పనిచేస్తుంది. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 40. ఇప్పుడు కాదు, ఇప్పుడు 20. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ 40. ఎప్పుడు? జాన్ న్యూలాండ్స్ యొక్క అష్టక సిద్ధాంతం నియమం ప్రకారం ఆ కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ 40. ఓకేనా, నెక్స్ట్, న్యూలాండ్ థియరీ ఆఫ్ యాక్టివ్ థియరీ డాష్ ఓన్లీ డాష్ యూజ్ టు అప్లికబుల్ టిల్. ఓకేనా, అష్టక సిద్ధాంతం, జాన్ న్యూలాండ్ యొక్క అష్టక సిద్ధాంతం డాష్ వరకు మాత్రమే వర్తిస్తుంది. సేమ్ బిట్ కదా, కాల్షియం 40. ఓకేనా, నెక్స్ట్, అకార్డింగ్ టు ది న్యూలాండ్స్ ఆక్టివ్ ఐరన్ విచ్ రిజంబుల్స్. ఓకేనా, సో ఆల్రెడీ వచ్చిందే కదా, ఏంటిది? కోబాల్ట్ అండ్ నికెల్. ఇట్లా ఈసారి మాత్రం ఇలా వరుసగా వస్తే మాత్రం ఎలిమినేట్ చేసేస్తాను. ఓకేనా, ఇప్పటికే చూసారా 5 సార్లు వచ్చింది బిట్టు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకి తొందరగా మీకు టైం వేస్ట్ అవ్వకుండా. ఓకేనా, నెక్స్ట్ సిలబస్లో ఫాస్ట్గా వెళ్తే నెక్స్ట్ బయాలజీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్స్ వాస్ బేస్డ్ ఆన్ ది అటామిక్ మాసెస్. క్రింద ఏ వర్గీకరణ పరమాణు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది? పరమాణు ద్రవ్యరాశి.
పరమాణు ద్రవ్యరాశి అన్నారంటే మోస్లే రావాలా? మోస్లే రాకూడదు. మోస్లే ఎందుకు రాకూడదు? డిమిట్రీ మోస్లే ఎందుకు రాకూడదు? హెన్రీ మోస్లే ఎందుకు రాకూడదు? ఎందుకు అంటే అతను పరమాణు భారం గురించి చెప్పలేదు, పరమాణు సంఖ్య ఆధారంగా పెంచుకుంటూ వెళ్ళారు కాబట్టి. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది? పరమాణు ద్రవ్యరాశి గురించి కాబట్టి. సో మనకి మోస్లే రాకూడదు. ఇప్పుడు ఎక్కడొచ్చారు మోస్లే? ఇక్కడ మోస్లే వచ్చారు కాబట్టి ఇది కాదు. ఇక్కడ మోస్లే వచ్చారు కాబట్టి ఇది కాదు. ఇక్కడ మోస్లే వచ్చారు కాబట్టి ఇది కాదు. ఇప్పుడు ఏమవుతుంది? డాబర్నీర్, న్యూలాండ్స్ అండ్ మెండలీవ్. ఓకేనా? సరే, నెక్స్ట్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ది రూల్ ఆఫ్ ఆక్టివ్ వాజ్ అప్లికేబుల్ ఓన్లీ టిల్, తెలుసు కదా, కాల్షియం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాడ్స్ రీప్లేసెస్ ది డాబర్నీర్ ట్రయాడ్? ఈ క్రింది తిక్కలలో ఏది డాబర్నీర్ ట్రయాడ్ చూపిస్తుంది? మనకేం తెలుసు? లిథియం, సోడియం, పొటాషియం. మనకి తెలుసు కదా, కాల్షియం, స్క్రాన్షియం, బేరియం, ఇవే కదా. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఇవే కదా మనకు తెలుసు. ఓకేనా? సో ఇది పక్కన పెట్టండి. ఈ మూడు మనకు తెలుసు కదా. సో ఈ మూడు ఎక్కడున్నాయి? లిథియం, సోడియం, పొటాషియం. అర్థమవుతుందా? నెక్స్ట్, ది ఫస్ట్ అండ్ థర్డ్ మెంబర్స్ ఆఫ్ ఎ డాబర్నీర్ ట్రయాడ్స్ ఆర్ ఫాస్ఫరస్ అండ్ యాంటీమోనీ. సో ఫాస్ఫరస్, యాంటీమోనీ అంట. ఏంటిది? ఫస్ట్ అండ్ థర్డ్. యాంటీమోనీ అంటే ఏంటిది? ఎస్బి, స్టిబియం కదా, స్టిబియం, ఎస్బి. ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ చూడండి, దీన్ని కొంచెం ఆలోచించి పెట్టాలి. ఎలా ఆలోచించి పెడతారు? నేను చెప్పిన పీరియాడిక్ టేబుల్ నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మాత్రమే పెడతారు దీన్ని. సో దేని గురించి అడుగుతున్నారు? నైట్రోజన్ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. పికోజన్స్, నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ తర్వాత ఆర్సెనిక్ తర్వాత ఇది యాంటీమోనీ తర్వాత బిస్మత్. అవునా? సో ఇలాగే కదా వస్తాయి. మరి ఇప్పుడు చూడండి ఏమడుగుతున్నారు. ఫస్ట్ ఏమో ఫాస్ఫరస్ అంట, ఇది ఒకటోదంట. నెక్స్ట్ యాంటీమోనీ ఇది కదా, ఇది మూడోదంట. మరి రెండోది ఏంటంటున్నారు? రెండోది ఏంటిది? ఆర్సెనిక్ కదా. ఆర్సెనిక్ ఏంటిది? ఆర్సెనిక్. సరే మరి ట్రయాడ్ కాదు కదా అంటారేమో. ఇక్కడ ప్రాబబుల్గా ఏముంటే అది పెట్టాలి. అర్థమవుతుందా? ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. ఏం లేవు కదా. కాబట్టి చూడండి, ఇది ఫస్ట్ అన్నారు, ఇది సెకండ్ అన్నారు, ఇది లాస్ట్ అన్నారు. మరి మధ్యలో ఉండేది కదా సెకండ్, ఆర్సెనిక్. సో ఆర్సెనిక్ ఇది ఎలా పెడతారు? పీరియాడిక్ టేబుల్ రాకుండా ఇది పెడతారా? పెట్టలేరు కదా. సరే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద థర్డ్ మెంబర్ ఆఫ్ ది డాబర్నీర్ ట్రయాడ్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ లిథియం అండ్ సోడియం?
విచ్ ఆఫ్ ది ఈ క్రింది మనలో లీథియం మరియు సోడియం కూడా ఉన్న డాబర్నిత్రయంలో మూడవ మూలకం ఏది? అంటే ఏంటిది? లీథియం అంట, తర్వాత సోడియం అంట. మనకి ఏం తెలుసు తర్వాత? పొటాషియం కదా. సో పొటాషియం, దీని అవసరం మనం ఇంత ఆలోచించడం, పొటాషియం కదా. సరే, నెక్స్ట్ చూద్దాం. హూ క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ అటామిక్ నెంబర్స్? పరమాణు సంఖ్య ఆధారంగా మూలకాలను ఎవరు వర్గీకరించారు? మోజ్లేనే కదా. ఓకేనా, మోజ్లే. నెక్స్ట్, డాబర్నీర్ మేడ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ డాష్ యాజ్ ఏ క్యాటలిస్ట్. సో చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కడ ఏ బుక్స్లో మ్యాక్సిమం ఉండకపోవచ్చు, కానీ ఇది ఎన్సీఈఆర్టీలోనే మాత్రమే ఉంది. ఓకేనా, నేను నిన్న చెప్పాను ఏమని? మెండలీవ్ అనే శాస్త్రవేత్త. ఓకేనా, నేను చెప్పాను? మెండలీవ్ అనే సైంటిస్ట్ చూడండి, కెమికల్ ప్రాపర్టీస్ అంటే రసాయనిక ధర్మాలని, ఓకేనా, రసాయనిక అటామిక్ మాస్ పరమాణు ద్రవ్యరాశి, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క రసాయనిక లక్షణాలని ఆధారంగా పీరియాడిక్ టేబుల్ తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి చదవడానికి, పరిశోధన చేయడానికి, స్టడీ చేయడానికి ఎంచుకున్న మూలకాలు ఏంటి అంటే, ఒకటి ఆక్సిజన్, వీటి మీద పరిశోధన చేశారు ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ ఇవ్వడానికంటే ముందు. 2 హైడ్రోజన్, వీటి యొక్క రసాయనిక లక్షణాలని చదివిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే పీరియాడిక్ టేబుల్ ఇచ్చారు. అలాగే ఇతనికంటే ముందు డాబర్నీర్ ఏం చేశారు అంటే, త్రిక సిద్ధాంతానికి ఇచ్చే ముందే ఈ యొక్క డాబర్నీరు త్రిక సిద్ధాంతాలను ఇవ్వడానికంటే ముందే, వెరీ వెరీ ఇంపార్టెంట్, త్రిక సిద్ధాంతాలు ఇవ్వడానికంటే ముందే లీథియం, సోడియం, పొటాషియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవ్వడానికంటే ముందే అలా ఇవ్వడానికి ఒక ఎలిమెంట్ని స్టడీ చేశారు. ఓకే, ఆ ఎలిమెంట్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఈ త్రికాలను కనుక్కున్నారు అనమాట. ఆ ఎలిమెంట్ ఏంటంటే ప్లాటినం. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లాటినాన్ని ఫస్ట్ చదివిన తర్వాత, బాగా దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, దాని యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత త్రికాలను ఇచ్చారు. అలాగే మెండలీవ్ ఏం చేశారంటే, వాటి యొక్క రసాయన లక్షణాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, వేటి ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, ఈ యొక్క 2 లక్షణాలని బాగా చదివిన తర్వాత పీరియాడిక్ టేబుల్ ఇచ్చారు. ఓకేనా, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ మీరు పెట్టగలిగినప్పుడే నార్మలైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది మీకు. ఓకేనా, సరే, నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ద పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ టేబుల్ ఎవరు కనుక్కున్నారు? మేడం క్యూరీ కాదు కదా, రేడియం కదా కనుక్కుంది. సో యాంటోనీ లావేజ్రా, ఫాదర్ ఆఫ్ మోటార్ ఫిజిక్స్, కానీ ఇతను కాదు కదా. లూయిస్ పాస్చర్ కాదు కదా. ఏంటిది? డిమిట్రీ మెండలీవ్. ఓకే, వాట్ ఈస్ మెండలీవ్స్ రికరెంట్ లా బేస్డ్ ఆన్? మెండలీవ్ యొక్క పురావర్తన నియమం దేనిపై ఆధారపడుతుంది? అసలు మెండలీవ్ అనగా మనకేం గుర్తు రావాలి? అటామిక్ మాస్ గుర్తు రావాలి. ఎందుకని? మెండలీవ్ మనకి ఏం చెప్పారు? అటామిక్ మాస్ని ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇస్తాను, అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చింది పీరియాడిక్ టేబుల్ అయిందని చెప్పారా? ఇప్పుడు ఏం చూడండి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్సా? కాదు. నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబరా? కాదు. ఎందుకని? మోస్ట్లీ అటామిక్ నెంబర్. సో ఇప్పుడు ఇదేంటిది ఆన్సర్? ఇది పరమాణు ద్రవ్య రాశి. ఓకేనా, నెక్స్ట్, ఫాస్ట్ వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అకార్డింగ్ టు మెండలీవ్ పీరియాడిక్ లా ఎలిమెంట్స్ వర్ అరేంజ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డాష్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. మెండలీవ్ ఆవర్తన నియమం ప్రకారం ఆవర్తన పట్టికలో డాష్ ఆధారంగా మూలకాలు అమర్చబడ్డాయి. దేని ప్రకారం? మెండలీవ్ అన్నాడు కదా. మెండలీవ్ అంటే ఏం గుర్తు రావాలి? ఒక్క మోస్లే తప్ప మెండలీవ్ అన్నా. ఓకేనా, మరి ఏం గుర్తు రావాలి మెండలీవ్ అంటే? చెప్పండి. పరమాణు భారం కదా. సో పరమాణు భారం, అది కూడా పరమాణు భారం పెంచడం, పరమాణు ఇంక్రీజింగ్ ఆఫ్, ఇదిగోండి పెరుగుతున్న పరమాణు ద్రవ్యరాశి. ఓకేనా, నెక్స్ట్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఫర్ నోన్ టు ద మెండలీవ్ బిగినింగ్? ఓకే, మెండలీవ్ తన పరిశోధన ప్రారంభించినప్పుడు ఎన్ని మూలకాలు తెలుసు? ఎన్ని ఇచ్చారు అతను? 63. ఈ 60 అంటే యాక్చువల్గా ఇక్కడ మీనింగ్ ఏంటంటే, తను పరిశోధన స్టార్ట్ చేసినప్పుడు అందరికీ 63 ఎలిమెంట్స్ తెలుసు, కానీ వాటిని అరేంజ్ చేయడం తెలియదు. వేటి ప్రాపర్టీ, వేటికి ఎలా బిహేవ్ చేస్తాయి, వేటి లక్షణాలు వేటినే తెలియదు. ఆ 63ని తను అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు లాస్ట్ మూలకం ఏంటి?
లాస్ట్ మూలకం ఏమైంటుంది చెప్పారు కదా, యురేనియం. యురేనియం అంటే యురేనియం అటామిక్ నెంబర్ అంతా 63. మరి ఇప్పుడు యురేనియం అటామిక్ నెంబర్ అంతా యురేనియం ఇప్పుడు అటామిక్ నెంబర్ అంతా ఒకసారి చూసుకోండి. యురేనియం 92. ఇన్ ద మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ gaps were left for undiscovered element. Which of the following elements later found a place in the periodic table? మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఓకేనా కనుగొనబడని మూలకాల కోసం ఖాళీలు మిగిల్చి ఉంచారు. ఈ అంశాలు అంటే ఈ మూలకాలు ఆవర్తన పట్టికలో తర్వాత చోటు లభించినది ఏది? ఫెర్రసా, కాల్షియమా, మెగ్నీషియమా? కాదుదా, ఏంటిది? జర్మేనియం. ఓకేనా, జర్మేనియం. ఓకేనా, సరే. నెక్స్ట్, ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ స్పేసెస్ వర్ లెఫ్ట్. ఓకే, సేమ్ ఏంటిది? జర్మేనియమే కదా. నెక్స్ట్, ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్, హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్. మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో నిలువు వరుసలో ఉన్నవి. నిలువు వరుస అంటే ఇదే కదా, వీటిని ఏమంటారు? గ్రూపులు అంటారు. ఇప్పుడు గ్రూపులు ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కాబట్టి గ్రూపులు ఇదే. ఓకేనా, ఇక్కడ ఒకసారి కదా గ్రూపులు ఉంది. చూడండి, నిలువు వరుసలు మరియు సమాంతరంగా అడ్డు వరుసలు అంటే ఏంటి? పీరియడ్స్. 7 పీరియడ్స్ 18 గ్రూప్స్. అదే మెండలీవ్ అయితే 8 పీరియడ్స్ 8 గ్రూప్స్ 7 పీరియడ్స్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ది హారిజాంటల్ కాలమ్ ఈస్ కాల్డ్, హారిజాంటల్ కాలమ్ ఈస్ కాల్డ్ పీరియడ్. అంతేనా? హారిజాంటల్. వర్టికల్ అంటే ఇది గ్రూప్స్, ఇవి హారిజాంటల్. నెక్స్ట్, హూ వాస్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు మేక్ ఏ పీరియాడిక్ టేబుల్? ఓకే, ఎవరు? మెండలీవే కదా. ఫస్ట్ ఇచ్చింది మెండలీవ్, ఆధార్ డెవలప్ చేసింది ఎవరు? మోస్లే. కాబట్టి మెండలీవ్. డిమిట్రీ మెండలీవ్, హెన్రీ మోస్లే. ఓకే. నెక్స్ట్, ఈ జాన్ న్యూలాండ్స్ ఏం పీరియాడిక్ టేబుల్ ఇవ్వాలా? కన్ఫ్యూజ్ అవ్వకండి. మూలకాలని చదువుతూ ఉన్నారు, ఆ చదివే క్రమంలో వాటి లక్షణాలను బయట పెట్టారు అంతే తప్ప పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ ఇచ్చింది స్టార్ట్ చేసింది మాత్రం మెండలీవే. నెక్స్ట్, ఇన్ ద blank which of the following correct option? The properties of the elements are in the periodic function of their masses. This statement is of okay, the properties of elements are the periodic function of their atomic masses. ఇది కీవర్డ్, అటామిక్ మాసెస్. మూలకాల లక్షణాలు వాటి పరమాణు ద్రవ్యరాశి యొక్క ఆవర్తన విధులు. ఓకేనా, పరమాణు ద్రవ్యరాశి అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? ద్రవ్యరాశి అనగానే మెండలీవ్. ఓకేనా, పరమాణు ద్రవ్యరాశి అనగానే మనకు గుర్తు రావాల్సింది మెండలీవ్ కదా. సరే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ కుడ్ నాట్ ఫైండ్ ఏ డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్? మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో క్రింది అంశాలలో ఏది ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనలేకపోయింది? ఇతను ఒకటే కాదు, ఎవరిదైనా సరే ఖచ్చితంగా స్థానం పొందలేకపోయింది. ఏంటిది? హైడ్రోజన్. అదే కదా చెప్పాం, ఎక్కడ పెట్టాలో ఏ శాస్త్రవేత్తకి తెలియక తీసుకొచ్చి పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ పెట్టేశారు. ఓకేనా, సరే. నెక్స్ట్ చూద్దాం. ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ బిఫోర్ ద నికెల్ ముందు ఏముండాలి? కోబాల్ట్. నికెల్ ఉంది, కానీ అతని ప్రకారం అసలు ఏం రావాలి? ఫస్ట్ నికెల్ వచ్చి తర్వాత కోబాల్ట్ రావాలి. కానీ ఇతను ఏం చేశారు? కోబాల్ట్ వచ్చి నికెల్. ఎందుకని? పరమాణు భారాన్ని పెంచుకుంటే వెళ్తా అన్నారు, కానీ పరమాణు భారం దీనికి ఎక్కువ దీని మీద. సో దీనికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. అదంతా మనం థియరీలో క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటిది? ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ బిఫోర్ నికెల్ ముందు ఏంటిది? కోబాల్ట్. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు డాష్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ టేబుల్ ఫంక్షన్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్స్. ఇది కీవర్డ్. డాష్ ప్రకారం మూలకాల లక్షణాలు వాటి పరమాణు బరువుల ఆవర్తన. ఓకేనా. సో సరే, మూలకాల బరువు, పరమాణు బరువు, ఇది కీవర్డ్. పరమాణు బరువు. ఇప్పుడు చూడండి, డాబర్నీర్, మెండలీవ్, న్యూలాండ్స్ ఆక్టావ్ థియరీ ఏమవుతుంది? పరమాణు భారం గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా అవసరమా? ఓకేనా. నెక్స్ట్, ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీడ్స్ టు ద డిస్కవరీ ఆఫ్ న్యూ ఎలిమెంట్స్? ఈ క్రింది వన్లో దేని ద్వారా మూలకాల వర్గీకరణ, కొత్త మూలకాలను ఆవిష్కరణకు దారితీస్తుంది? ఎవరిది? చూడండి, మెండలీవ్ ఇచ్చినప్పుడే కదా. మెండలీవ్ యొక్క పీరియాడిక్ టేబుల్ మంచిగా అరేంజ్ చేసి ఇచ్చారు కాబట్టి మిగతా పీరియాడిక్ టేబుల్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడింది. ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మెండలీవ్. ఓకేనా. నెక్స్ట్,
ది మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్, ది వర్టికల్ కాలమ్స్. వర్టికల్ కాలమ్స్ అంటే ఏంటిది? నిలువుగా ఉండే రోస్, అదే నిలువుగా ఉండేవి. ఓకేనా? సో ఇలా అడ్డుగా ఉండేవి ఏమవుతాయి? ఇవేమో వర్టికల్గా, ఇవేమో హారిజంటల్గా. ఇప్పుడు ఏమంటున్నారు? వర్టికల్ అంటున్నారు, నిలువుగా ఉన్నాయి అంటున్నారు. నిలువుగా ఉండేవి ఏంటివి? గ్రూప్స్. అవునా? గ్రూపులు. ఓకేనా? నెక్స్ట్, ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ వాట్ ఆర్డర్ వర్ ద ఎలిమెంట్స్ అరేంజ్డ్? మెండలీవ్, ఇప్పుడు చెప్పండి, మెండలీవ్ దేని ప్రకారం తన పీరియాడిక్ టేబుల్ని అరేంజ్ చేశారు? పరమాణు ద్రవ్యరాశి కదా. మరి పరమాణు ద్రవ్యరాశి, అది కూడా పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఎక్కడ పెరుగుతుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్, ఇదే కదా. డిక్రీజింగ్ ఆర్డరా? కాదు కదా. ఇన్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబరా? కాదు కదా. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబరా? కాదు కదా. మనకు కావాల్సింది అటామిక్ మాస్, ఉన్నవి అటామిక్ మాస్ రెండే, అది కూడా పెరుగుతూ ఉండాలి కాబట్టి ఇది. ఓకేనా? నెక్స్ట్, వెన్ మెండలీవ్ స్టార్టెడ్ ది వర్క్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ డాష్ ఫర్ ది నోన్. మెండలీవ్ తన పరిశోధనను ప్రారంభించినప్పుడు మూలకాల వర్గీకరణ డాష్ మూలకాలుగా తెలిసినది. ఎన్ని? 63 కదా. 63 ఏంటిది? యురేనియం. 1 ఏంటిది? హైడ్రోజన్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లాటర్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ ద టేబుల్? మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో క్రింద వాటిలో ఏ మూలకాల సమూహం పట్టికలో చోటు సంపాదించుకుంది? ఏంటిది? కాల్షియమా? కాదు. మెగ్నీషియమా? కాదు. సోడియమా? కాదు. మరి ఏమవుతుంది? స్కాండియం అంటే ఏకా బోరాన్. ఏకా అంటే సాంస్క్రిట్ వర్డ్. ఏకా అల్యూమినియం. జర్మేనియం అంటే ఏకా సిలికాన్. ఓకేనా? అవునా కదా? అవును కదా. సరే, నెక్స్ట్, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ డాష్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఏ జర్మన్ మ్యాగజైన్. నేనేం చెప్పాను? కొన్ని బుక్స్లో 1869 అని ఉండిద్ది, కొన్ని బుక్స్లో 1872 అని ఉండిద్ది. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మెండలీవ్ ఏం చేశారు అంటే పరిశోధనలు స్టార్ట్ చేసిన సంవత్సరం, పరిశోధనలు మొదలుపెట్టిన సంవత్సరం 1869. కానీ అతని పరిశోధనలను ప్రచురింపజేసిన అంటే పబ్లిష్ చేసిన సంవత్సరం 1882 అని చెప్పాను. ఇక్కడ ఏమడుతున్నారు? మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక డాష్ జర్మన్ పత్రికలో ప్రచురింపబడింది. ఎప్పుడు? 1872. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ రీప్లేసెస్ ఎకాల్యూమినియం? ఎకాల్యూమినియం అంటే ఏంటిది? ఎకాల్యూమినియం గాలియం కదా. ఎకాల్యూమినియం ఏంటిది? గాలియం. సో 2 ఇచ్చేశారు. సో ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? గాలియం, ఎకాల్యూమినియం అంటే గాలియం, ఎకా సిలికాన్ అంటే జర్మేనియం. నెక్స్ట్, నేమ్ ద రష్యన్ సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ దట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ దేర్ అటామిక్ మాసెస్. ఇది కీవర్డ్. మూలకాల లక్షణాలు వాటి పరమాణు ద్రవ్యరాశి యొక్క ఆవర్తన పనితీరు అని ప్రతిపాదించిన రష్యన్ శాస్త్రవేత్త ఎవరు? మెండలీవే కదా. ఇంకెవరున్నా మనకి ఇక్కడ తెలుసా? లేదు కదా. మెండలీవ్. నెక్స్ట్ చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెడ్ దట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్. అటామిక్ మాసెస్ అన్నారు. అటామిక్ మాసెస్ అంటే మెండలీవ్. నెక్స్ట్, ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ది ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్. ఓకే, ఆధునిక ఆవర్తన పట్టికలో మూలకాలను ఎలా వర్గీకరించారు? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య పెరుగుదల ఆధారంగా. కాబట్టి పరమాణు సంఖ్య ఎక్కడుంది? ఇది ద్రవ్యరాశి గురించి మాట్లాడుతుంది, ఇది ద్రవ్యరాశి గురించి మాట్లాడుతుంది. ఈ రెండే పరమాణు సంఖ్య గురించి మాట్లాడుతున్నాయి. కానీ మనకేం కావాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్ కావాలి. ఇక్కడ డిక్రీజింగ్ ఇచ్చారు కాబట్టి ఇవేం ఆన్సర్ కావు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్స్. నెక్స్ట్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ ఆర్ రిలేటెడ్ టు ద పీరియడ్ ఆఫ్ ఏ మోడర్న్ పీరియడ్. చూడండి, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ మరియు ఆర్గాన్ ఆధునిక ఆవర్తిక పీరియడ్కి ఏ పీరియడ్కి సంబంధించింది అని అడుగుతున్నారు.
ఏ పీరియడ్ సంబంధించింది మనకేం తెలుసు? హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. ఇలా తెలుసు కదా మనకి. ఇదేంటిది? మొదటి పీరియడ్. ఇదేంటిది? రెండవ పీరియడ్. ఇదేంటిది? మూడవ పీరియడ్. ఇది 4, 5, 6, 7. అవునా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మూడవ పీరియడ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది. ఓకేనా? సరే, నెక్స్ట్ చూస్తే, సో చూడండి, కొంచెం ఫాస్ట్గా కావాలని వెళ్ళాను. ఓకేనా? థియరీ ఎవరైతే వింటారో నాకంటే ముందే చేయగలుగుతారు ఇవన్నీ. ఓకేనా? సో థియరీ, అందుకనే థియరీ ఆ 2.5 hours థియరీ ముందు చదివిన తర్వాతనే ఇక్కడికి రండి. ఓకేనా? నెక్స్ట్ ఇలా రిపీటెడ్ బిట్స్ ఏమన్నా ఉంటే ఎలిమినేట్ చేసేస్తాను. ఓకేనా? సో మ్యాక్సిమం మొత్తం అవ్వడానికి, పీరియడ్ టేబుల్ మొత్తం అవ్వడానికి ట్రై చేస్తాను 200+ బిట్స్తో. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో కూడా ఈ పీరియడ్ టేబుల్ గురించి ఇంకా చాలా ఉంది కదా, దాని గురించి చెప్పుకుందాం. నిన్న థియరీ దాదాపు నేను ఇచ్చేసాను. ఓకేనా? మనకు సరిపోయే థియరీ మొత్తం సరిపోయింది. కానీ చూడండి, ఒకవేళ ఏమన్నా 1-2 మిస్ అయితే ప్రాబ్లమ్స్లో కవర్ అవుతాయేమో చూసి అక్కడ కూడా థియరీ చెప్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.